తర్వాత రెండో రకం ఎవరనంటే, అసలు మన బైబిల్‌కి, మన క్రైస్తవ్యానికి సంబంధం లేనటువంటి వ్యక్తులండి. ఈ బుక్ చూసారా? బైబిల్‌లోని ఆదరణకర్త ఎవరు? బైబిల్‌లోని ఆదరణకర్త ఎవరు? ఇది మన క్రైస్తవులు రాసింది కాదిది. రాసింది ఎవరు అనంటే మౌదూద్ అంట. మౌదూద్. అంటే ఇస్లాం మతానికి సంబంధించిన ఒక వ్యక్తి రాశాడు. ఇందులో ఈ బుక్ చదివితే ఈ బుక్‌లో పరిశుద్ధాత్మ ఎవరు అని బైబిల్‌లోంచి రిఫరెన్స్‌లు కోట్ చేస్తూ పరిశుద్ధాత్మ మహ్మద్ అని చెప్పాడు. మహ్మద్ గారంట. మహ్మద్ అంటే ఆయన గురించి మీకు తెలుసా? అంటే ఇస్లాం మతానికి సంబంధించిన ప్రవక్త. ఈ ఆదరణకర్త లేదనుకుంటే పరిశుద్ధాత్మ ఎవరు అని అడిగినప్పుడు వాళ్ళు అంటారు బైబిల్ కోట్ చేసి, షఫీ అదే బోధ చేస్తున్నాడు. ఈ ఈ బుక్‌లో ఉన్న బోధే షఫీ గారు చేస్తున్నాడు. ఎవరు ఈ ఆదరణకర్త ఎవరో మనం తెలుసుకుంటే ఈ ప్రపంచంలో అతి పెద్ద వర్గాలైనటువంటి క్రైస్తవ వర్గము, అతి పెద్ద వర్గం ఏంటి ముస్లిం వర్గము ఒకటైపోతాయి. రండి, మరి ఈ ఆదరణకర్త ఎవరు అంటే క్రైస్తవ సహోదరులు అంటున్నారు ఇది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకు సంబంధించి ఇక్కడ ప్రస్తావన చెప్పబడుతుంది, కానీ ఇది పరిశుద్ధాత్మకు సంబంధించింది కాదు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన ఇక్కడ చెప్ప. పరిశుద్ధాత్మ ఎవరంటున్నారు వీళ్ళు? మహమ్మద్ గారు. ఎవరు? మహమ్మద్ గారు. యెహోవా సాక్షులు ఏమంటున్నారు? గాలి లేకపోతే ఒక శక్తి. అర్థమవుతుందా? వీళ్ళు చూపించిన యోహాను సువార్త 14 అధ్యాయం 16-17. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. యేసు ప్రభువు మాట్లాడాడు అపొస్తలులతో మాట్లాడుతూ, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండటానికి వేరొక ఆదరణకర్తను పంపించమని నేను తండ్రిని వేడుకుంటాను అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారని అంటే, షఫీ గారి వివరణ కూడా ఉంటుంది చూడండి. ఆదరణకర్త ఎవరు అని యూట్యూబ్లోకి వెళ్ళి కొట్టండి, ఆయన వివరణిస్తాడు. ఇదే వివరణిస్తాడు. ఆయన ఏమంటాడంటే, బైబిల్లో 66 పుస్తకాలు. బైబిల్లో 66 పుస్తకాలు. 66 పుస్తకాలకు ముందు పాత నిబంధనలు 39 పుస్తకాలు ఉంటాయి. మిగతా 27 పుస్తకాల్లో అపొస్తలులు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మని ప్రేరేపణతో రాశారు. ఈ 66 పుస్తకాల సందేశం తప్పు. అంటే తప్పు అంటే పూర్తిగా తప్పు కాదు. అందులో కొన్ని తప్పులు దిద్దాలి. కొన్ని తప్పులు ఉన్నాయి. ఆ తప్పులు దిద్దటానికి గబ్రియల్ దేవదూత మహమ్మద్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడాడంట. మిగతా సంగతులు అన్ని తప్పులన్నీ దిద్ది అంతిమ దైవ గ్రంథం ఖురాన్ రాయమని చెప్పాడంట. ఖురాన్ రాయమని చెప్తే బైబిల్లో ఉన్న తప్పులన్నీ క్లియర్ చేసి ఈ విషయాలనే మరలా ఖురాన్గా రాసి ఇది అంతిమ దైవ గ్రంథం, స్వర్గానికి చేర్చే గ్రంథం ఇదే అని చెప్తూ యేసుక్రీస్తు వారు ఆయన గురించే చెప్పారు అని మాట్లాడుతున్నారు. అర్థమైందా? ఖురాన్ను రాయటానికే దేవుడు పంపించాడంట. ఎవరిని? ఆదరణకర్తని. దాని గురించి యేసుప్రభు వారు ప్రార్థన చేశారంట. వేరొక ఆదరణకర్తని యేసుప్రభు వారు చెప్పారు. ఆయన ఎవరనుకుంటున్నారో ఆయన తర్వాత వచ్చిన మహమ్మద్ గారు. వాళ్ళ వివరణ అండి అది. ఆ బుక్లో ఏంటి మీరు అది కొట్టి చూడండి, వాళ్ళు అది మాట్లాడతారు. అయితే ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మకు మరొక పేరు ఆదరణకర్త. ఆదరణకర్త అనే ఆయన మహమ్మద్ గారు అని వాళ్ళు బోధిస్తున్నారు. మహమ్మద్ గారు కాదు అనటానికి అక్కడ వచనంలోనే చాలా ఆధారాలు ఉన్నాయి. ఒకసారి ఆ వచనం చూడండి. 16 వచనం. 16 వచనం. నేను తండ్రిని వేడుకొందును. ఎవరిని? నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. అపొస్తలులు వారితో ఎల్లప్పుడూ ఉండటానికంట ఆదరణకర్తగా పంపిస్తున్నారంట. ఎల్లప్పుడూ. ఎల్లప్పుడు అనే పదం ఎవరికి వాడచ్చు? ఎల్లప్పుడు అనే పదం మనిషికి అప్లై అవుతుందా? ఎల్లప్పుడు అనే పదం ప్రవక్తకి అప్లై అవుతుందా? ప్రవక్తలు ఎల్లప్పుడూ ఉన్నారా? ఎందుకని? మనుషుల వాళ్ళు చనిపోతారు. ఎల్లప్పుడూ ఉండేది మనిషి కాదు, ఎల్లప్పుడూ ఉండేది దేవుడు. ఎల్లప్పుడూ ఉండటానికి నేను వేరొక ఆదరణకర్తను పంపించమని నేను ప్రార్థన చేస్తాను తండ్రి దగ్గర అన్నాడు.
వేరొక ఆదరణకర్త మహమ్మద్ గారు అయితే ఆయన వయసు ఎంత ఉంటుంది? ఇప్పుడు ఉన్నాడు ఆయన? ఇప్పుడు లేడుగా. ఎప్పుడు ఆయన చనిపోయారు. ఆయన సమాధి కూడా మన మధ్య కనపడుతుంది. ఇక్కడ వచ్చిన ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే గాలి కాదు. పరిశుద్ధాత్మ అంటే మహమ్మద్ గారు కూడా కాదు. ఇంకొక మాట అక్కడ క్లూ ఇచ్చాడు చూడండి. మీ యొద్ద అన్నాడు. ఏంటమ్మా? మీ యొద్ద ఉండుటకై. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. మీ యొద్ద ఎవరిక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? అపోస్తులుడు. 12 మంది అపోస్తులతో మాట్లాడుతూ మీ యొద్ద అన్నాడు. మీ యొద్ద అన్నాడు. అపోస్తులు ఎంతకాలం బ్రతికారు? మొదటి 100 సంవత్సరాలకి. ఆఖరి పుస్తకం రాసింది ప్రకటన గ్రంథం యోహాను గారు రాశాడు. క్రీస్తు శకం 67, 70కి మొత్తం అపోస్తులు అందరూ చనిపోయారు. ఒక్కడే ఉన్నాడు. ఎవరు? యోహాను గారు. ప్రకటన గ్రంథం రాయటానికి. అంటే మొదటి 100 సంవత్సరాలకే ఏమైపోయారు వీళ్ళు? చనిపోయారు. మొదటి 100 సంవత్సరాల లోపే 66 పుస్తకాల సందేశం పూర్తయిపోయింది. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఒకవేళ మహమ్మద్ గారు అనుకుందాం, అపోస్తులు మొదటి 100 సంవత్సరాలకే చనిపోయారు. మరి మహమ్మద్ గారు ఎప్పుడు వచ్చాడు? క్రీస్తు శకం 632లో వచ్చాడు ఆయన. క్రీస్తు శకం 632లో ఈ భూమి మీద పుట్టాడు ఆయన. 632లో పుట్టిన మహమ్మద్ గారు మొదటి శతాబ్దానికే చనిపోయిన వ్యక్తులతో ఎలా ఉంటాడు? ఇది నా డౌట్. అర్థమవలేదా? నేను మీతో ఉంటాను అని చెప్పాడు అనుకోండి, మరి అప్పుడే ఉండాలి ఆయన. 632 సంవత్సరాల తర్వాత వచ్చిన వ్యక్తి వాళ్ళతో ఎలా ఉండగలడు? ఎలా షేర్ చేయగలడు? ఇంకొకటి ఏంటంటే లోకం ఆయన చూడదు, ఆయన ఎరగదన్నాడు. లోకం ఆయన్ను చూడదు, ఎరగదన్నాడు. అంటే కంటికి ఆయన కనపడ్డు. ఎవరు? ఆదరణకర్త. నేను వేరొక ఆదరణకర్తను పంపమని వేడుకుంటాను అన్నాడు కదా. వేరొక ఆదరణకర్త కంటికి కనబడేవాడా? కాదు. మరి ఇక్కడ మహమ్మద్ గారు కంటికి కనబడేవాడేగా. అంటే వేరొక ఆదరణకర్త అని బైబిల్లో చెప్పిన ఆయన పరిశుద్ధాత్ముడే తప్ప మహమ్మద్ గారు కాదు. పరిశుద్ధాత్ముడే తప్ప గాలి కాదు, శక్తి కూడా కాదు. పరిశుద్ధాత్మ శక్తి అంటాం కూడా తప్పు. పరిశుద్ధాత్మ శక్తి ఏంటండి? పరిశుద్ధాత్మ శక్తి కాదు. పరిశుద్ధాత్ముడు శక్తిని ఇస్తాడు. అర్థమవలేదా? యేసుప్రభు వారు జ్ఞాని కాదు. యేసుప్రభు వారు జ్ఞాని కాదు. యేసుప్రభు వారి దగ్గర జ్ఞానం తోడుకోవచ్చు. జ్ఞానానికి ప్రతినిధి అయిన జ్ఞానం ఆయనలోకి బిట్టంతే. శక్తి కొంతే. పరిశుద్ధాత్మని ఎంతో. శక్తితో కూడా పరిశుద్ధాత్మని పోల్చడం నాకు ఇష్టం లేదు. అర్థమైందా? కావాలనుకుంటే అపోస్తులులకి 27 పుస్తకాల సందేశం ఇవ్వటానికి శక్తినిచ్చాడు ఆయన. ఆయన శక్తి కాదు. నీకు అర్థమైందా? ఆయన శక్తినిచ్చాడు తప్ప ఆయన శక్తి కాదు. ఆయన వ్యక్తి. పరిశుద్ధాత్ముడు ఎవరు అని అడిగినప్పుడు యెహోవా సాక్షులు ఒక రకంగా చెప్పారు, మహమ్మద్ అని కొంతమంది మరొక రకంగా చెప్పారు.